మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మంత్రమహిమ కార్యక్రమంలో మనము కఠోపనిషత్ గురించి, దాని పూర్వాపరాల గురించి, దాని సహేతుకంగా మనము దాని అర్థం గురించి వేర్పేడు వ్యాసాశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఉపనిషత్తులు అనేది అంటే నిర్వచనం ఏంటి గురుగారు? ఉపనిషత్తు అని అంటే బ్రహ్మ విద్య అనే అర్థం అన్నమాట. ఆత్మజ్ఞానాన్ని బోధించి జీవబ్రహ్మ ఐక్యాన్ని కలిగించేది. అదే వేదాంతములు అని అంటారు, వేద శిరోరత్నములు అంటారు, వేద శిరస్సులు అని అంటారు. కాబట్టి ఉపనిషత్తు వలన మన జీవితం ధన్యమైపోతుంది అన్నమాట. ఈ ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి గురువుగారు? 1180 ఉంటాయని ప్రస్తుతం మన పెద్దలు చెప్తున్నారు. అందులో ముఖ్యమైన ఉపనిషత్తులు ఏంటో? 10 ఉపనిషత్తులకు సాక్షాత్తు శివుడు శ్రీ శంకరాచార్యుల వారిగా అవతరించి దానికి భాష్యం రాశారన్నమాట. భాష్యము అని అంటే దాంట్లో ఏమైనా కొంచెం కఠినమైన పదాలు ఉంటే దానికి అర్థాన్ని రాస్తూ, పదాలను రాస్తూ తన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తారన్నమాట. అది భాష్యం. దానివల్ల విషయం చక్కగా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. దీంట్లో ముఖ్యమైనదిగా భావిస్తున్న కఠోపనిషత్ గురించి మనం తెలుసుకుందాం గురువుగారు. కఠోపనిషత్ అంటే ఏంటి గురువుగారు? కఠోపనిషత్ అనేది ఈ 10 ఉపనిషత్తుల్లో ఒకటన్నమాట. ఇది రోచక రూపంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. రోచకం అంటే శ్రవణానందంగా, వినటానికి శ్రావ్యంగా, ఒక కథారూపంగా వినేవాళ్ళకి తేలిగ్గా అర్థమయ్యే పద్ధతిలో ఉంటుంది అన్నమాట. అందుకని ఇది మంచి పేరులో ఉంటుంది. మన మలయాళ స్వామి వారికి ఇదంటే చాలా గౌరవం అన్నమాట. కఠోపనిషత్తులో వాజశ్రవుడు చేసిన యజ్ఞం ఏంది గురువుగారు? దాన్ని విశ్వజిత్ యాగము అని అంటారు. దాని అర్థం ఏమిటి అని అంటే ఆ యజ్ఞం చేసిన తరువాత ఎవరైతే ఆ యజ్ఞాన్ని చేస్తారో వారు తనకుండే సర్వస్వాన్ని దానం చేయాలి. అది ఆ యజ్ఞం యొక్క నియమం. మరి ఆయన దానం చేసేటప్పుడు ఎందుకు అంటే బాగలేని గోవుల్ని అట్లా ఎందుకు దానం చేయాల్సి వచ్చింది? మామూలుగా సహజంగా తల్లిదండ్రులకి తన సంతానం పైన ఒక ప్రేమ, వాత్సల్యం, అభిమానం ఉంటుంది. వారికి ఒక సుపుత్రుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు లాంటి, మార్కండేయుడు లాంటి, ధ్రువుడు లాంటి ఒక సుపుత్రుడు ఉన్నాడు. ఆయన పేరు నచికేతసుడు. ఆయన మీద అభిమానంతో మరి మంచివన్నీ కొడుకు వాటాకు పెట్టాడు. పనికిరాని, ముసలివి, మేత మేలేనివి, బిడ్డలను కనలేనివి అలాంటి వాటిని తన వాటాగా పెట్టుకుని ఇవ్వాలని అనుకున్నాడు. నచికేత అంటే విశ్వజిత్ యాగం పూర్తిగా ఇవ్వాలన్నప్పుడు మళ్ళీ కొడుకు వాటా కింద అలా పెట్టుకోవచ్చా? అంటే మరి అది ఆ ప్రేమ అనేది అట్లా చేసింది, కానీ వాస్తవంగా మొత్తం ఇచ్చేయాలి కదా. అది మరి నచికేతుడు ఎందుకు మృత్యువుకు దానం ఇవ్వబడ్డాడు? పనికిరానివన్నీ కూడా దానం చేయబోతుంటే తండ్రి మీద ఉండేటువంటి ఆ పూజ్యభావం, ఆ గౌరవభావం, ఆ భక్తి చేత పిల్లవాడైనా కూడా వివేకం కలిగి
ఇటువంటి దానం చేయకూడదు. మనం ఇచ్చే దానం మంచిదిగా ఉండాలి, వాళ్ళకు ఉపయోగపడాలి, లాభం కలగాలి, మేలు కలగాలి. ఇలాంటి ఇచ్చినట్లయితే మా తండ్రి గారికి మంచి లోకాలు రావు, ఉపయోగం ఉండదు అని తన వంతు నేను మా తండ్రి గారి జీవితాన్ని ధన్యం చేయాలి అని నాన్నగారు నన్నెవరికి ఇస్తారు మాట మాటికి అడిగాడు అన్నమాట. అప్పుడు ఈ తండ్రి గారి కార్యక్రమ విశేషాల్లో ఉండి ఎప్పుడైతే మాట మాటికి కుమారుడు అడుగుతున్నాడో కొంచెం చికాకు కలిగి నేను ఎవడికి ఇచ్చాను పోరా అని అన్నాడు. అంటే మనము మాట మాత్రంగా మనం అన్నగానే దానం ఇచ్చినట్లు అవుతుందా గురువు గారు? అంటే మామూలుగా భావాన్ని బట్టి భవోయం భావన మాత్ర అని ఒక వాక్యం. మనం ఏ విధంగా భావం తీసుకుంటే ఆ విధంగా దానికి అర్థం వస్తుంది అన్నమాట. అందుకని ఈ ప్రపంచం అంతా కూడా మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనకి మేలు కలిగిస్తూ ఉంటాం. ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, కుమారుడు వచ్చి నాన్న అంటున్నాడు, మనవడు వచ్చి తాత అంటున్నాడు. అట్లా వాళ్ళ భావాలకు తగినట్టుగా అది మేలు చేస్తుంది. ఇప్పుడు ఆయన దానం ఇచ్చాడు అన్నారు, దానం ఇస్తే ఈయన మృత్యువు దగ్గరికి ఎలా వెళ్తాడు? ఈయన బ్రాహ్మణుడిగా పుట్టడం ఒక విశేషం. గాయత్రి ఉపాసన చేస్తారు. గాయత్రి మంత్రం మహా పవర్ఫుల్ అన్నమాట. ఈ భూమి అంతా కూడా దానంగా తీసుకున్నా కూడా వాళ్ళకేమీ నష్టం కలగదు, అంత గొప్పదన్నమాట గాయత్రి మంత్రం. ఆ గాయత్రి మంత్రం బ్రాహ్మణుడు కాబట్టి గాయత్రి మంత్ర ఉపాసన ఉన్నది, బ్రహ్మచారిగా ఉన్నాడు. మరి సత్యనిష్ఠయందు, సత్యం అంటే దానికి ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని నాన్నగారు సత్యాన్ని పాలించాలని చెప్పాడు. ధర్మో రక్షిత రక్షిత. హరిశ్చంద్ర మహారాజు సత్యం కోసం రాజ్యం పోయి నా భార్య అని అమ్ముకున్న కొడుకు చనిపోయిన తాను కాటకాపురైనా కూడా సత్యాన్ని వదలలేదు. అప్పుడు దేవతలు ఆనందపడి మళ్ళీ అన్ని సమస్తం ఇచ్చారు, మన చేతిలోనే నిలిచిపోయింది. ఈనాటికి కూడా హరిశ్చంద్ర నాటకం చూస్తుంటే కళ్ళనీళ్ళు ఎంతోమందికి వస్తాయన్నమాట. ఇది పరమ సత్యం. అందుకని సత్యం మీద ప్రధానంగా పిల్లవాడు ఉన్నాడు. ఆ శక్తి చేత అవలేలుగా మరి ఆ యమలోకానికి వెళ్ళిపోయినాడు. ఎవరైనా వెళ్ళారో ఇది వరకు? ఎవరు వెళ్ళలేదు. అలాగే ప్రతర్ధనుడు అనేటువంటి ఒక చక్రవర్తి నారదుల వారి యొక్క అనుగ్రహం చేత స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ దేవేంద్రుడు ఆశీస్సులు పొంది మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఈయన నచికేతుడు యముని దగ్గరికి వెళ్ళాడు కదా, అప్పుడు ఆ టైంలో యముడు ఉన్నారా? ఆయన చేసిన మర్యాదలు ఏంటి? అదే ఇప్పుడు మామూలుగా మన లౌకికంగా చూసుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చాలా సీఎంలు చాలా బిజీగా ఉంటారు. అలాగే మొత్తం ప్రపంచానికే ఆయన డెత్ మినిస్టర్ కనుక ఆయన ఏదో ప్రోగ్రామ్ మీద వెళ్ళాడు. వెళ్ళి 3 రోజుల వరకు రాలేదు. ఈ 3 రోజులు కూడా ఈ నచికేతసుడు వాళ్ళ మర్యాదల్ని స్వీకరించకుండా అట్లాగే ఉపవాసం ఉన్నాడనమాట. మన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఉపవాసంగా ఉన్నట్లయితే యజమాని యొక్క పుణ్యాలు ఏమేమి ఉండయో, యజ్ఞాలు కానీ దానాలు కానీ చేయటం వలన, సత్సాంగత్యం చేయటం వలన, భక్తి వలన, యోగం వలన ఏమేమి యజమాని సంపాదించుకుని ఉంటాడో అవన్నీ కూడా ఆయనకి వెళ్ళిపోతాయి ఉపవాసం ఉండందుకు. ఆయన ఏమైనా పొరపాట్లు ఉంటే తెలుసో తెలియని అవి మళ్ళీ యజమానికి వచ్చేస్తాయి, అంటే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే అతిథి దేవో భవ అని చెప్పి, అందుకని అతిథి దేవోభవ అని శాస్త్రం ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఈ అతిథిని సేవించకపోతే మనకి ఇంత నష్టం ఉంటుంది అనమాట, ఎంతో నష్టం ఉంటుంది. కాబట్టి మన ఇంటికి వచ్చిన వాళ్ళు నిరాశతో వెళ్ళకూడదు అనేది. అతిథి దేవుడు కాబట్టి దేవుడి ఆరూపంలో గృహస్థులను అనుగ్రహించడానికి వస్తున్నారు కాబట్టి వారికి ఉన్నంతలో వాక్ సహాయమో ధన సహాయమో వారు ఏదైనా రికమెండేషన్ కోరి ఉన్నంతలో చేయటం మన కర్తవ్యం. గురువు గారు నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అదే దేవో భవ అని చేయలేదు కదా, దానికని ఆయన యముడు ఏం చేశాడు గురువు గారు? ఆయన 3 రోజులు అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇలా అతిథి ఉపవాసంగా ఉన్నాడని తెలుసుకొని ఆ దోషం పోవటానికి ఆయన సర్వవిధాలా గౌరవించి, నాయనా నీకు 3 వరాలు ఇస్తున్నాను, మా ఇంట్లో ఉపవాసం ఉన్నందుకు దోషం పోవటానికి 3 వరాలు నువ్వు కోరుకున్నాయన అని ప్రేమగా వాత్సల్యంగా గౌరవంగా అడిగాడు. నచికేతుడు అడిగిన ఫస్ట్ వరం ఏంటి గురుగారు? నచికేతసుడు తండ్రి యందు అపారమైనటువంటి భక్తి కలిగిన వాడు కనుక నేను వచ్చేసినానని మా తండ్రి గారు దిగులు పడకుండా రాత్రులు అశాంతి నిద్ర పట్టకుండా ఉంటాడు. అందుకని నేను తిరిగి వెళ్ళినప్పుడు నన్ను ప్రేమగా ఆ కుమార వచ్చావా అని సంతోషంగా స్వీకరించేటట్టుగా, నేను వెళ్ళే వరకు మా తండ్రి గారు సుఖంగా శాంతిగా హాయిగా నిద్రపోయేటట్టుగా మనసులో క్లేశాలు లేకుండా ఉండాలి అని కోరాడు. యమధర్మరాజు చాలా సంతోషపడి, నీ పితృభక్తికి చాలా సంతోషం, ఆ వరాన్ని ఇచ్చాను అని ఆశీర్వదించాడు. రెండవ వరం ఏంటి గురుగారు? రెండో వరం, కొంతమంది అందరూ కాకుండా కొంతమంది ఇక్కడ యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళి
అక్కడ విశేషమైనటువంటి భోగాలను అనుభవించాలని కోరికతో కొందరు ఇక్కడ యజ్ఞాలు చేస్తారు. ఆ యజ్ఞ ప్రభావం చేత వారు చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి అక్కడ స్వర్గంలో కొన్ని సుఖాలను అనుభవించి ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తారు. క్షీణే పుణ్యం మర్చిలోకే విశాంతి, కాబట్టి తిరిగి వస్తారు. అందుకని అందరూ దాన్ని కోరరు, కొంతమంది కోరతారు. కనుక అలా స్వర్గానికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఎటువంటి యజ్ఞం చేయాలి అని అడిగాడు. యజ్ఞం ఏంటి గురుగారు? ఆ యజ్ఞం ఎలా చేయాలి, ఎన్ని ఇటుకలు ఉండాలి, దాని వివరాలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అన్నీ చెప్పి ఈ యజ్ఞాన్ని 3 సార్లు ఎవరైతే చేస్తారో వారు స్వర్గలోకానికి వచ్చి హాయిగా ఉంటారు. అంతేకాకుండా నీకు ఒక వరం ఇస్తున్నాను, 3 వరాలే కాకుండా ఈ యజ్ఞాన్ని ఎవరైతే 3 సార్లు చేస్తారో వాళ్ళ జన్మ ధన్యం. ఒకటి. రెండోది, ఈ యజ్ఞం నీ పేరుతో భూలోకంలో వండిపోతుంది, నచికేతాగ్ని అనే పేరుతో భూలోకం ఉండిపోద్ది అని చెప్పాడు అన్నమాట. 3వ వరం ఏంటి గురుగారు? ఇదే 3వ వరం, ఇదే నీ పేరుతో ఉండిపోద్ది, ఆయన పేరుతో ఉండటం 3వ వరం. తర్వాత యజ్ఞానికి అనేక మంత్రాలు, తంత్రాలన్నీ చెప్తాడు యమధర్మరాజు. అవన్నీ కూడా ఏకసంధాగ్రాహినటువంటి ఈ బ్రహ్మచారి మళ్ళీ తిరిగి యమధర్మరాజు చక్కగా చెప్పగానే సంతోషపడి ఆ 4వ వరం ఇవ్వటం ఒకటి, ఒక విలువైనటువంటి రత్నమాలిక కూడా ప్రజెంట్గా ఇచ్చాడు. యముడు చాలా ప్రలోభాలు పెట్టాడు అని అంటారు కదా నచికేతునికి, ఇవన్నీ చెప్పకుండా ఆ ప్రలోభాలన్నీ ఏంటి గురువు? ఇప్పుడు 3వ వరం ఏమిటి అని అడిగినప్పుడు 2వ వరం అంటే అయిపోయింది, యజ్ఞం చేయటం, పరలోకాలకు వెళ్ళటం, వాళ్ళు సుఖం ఉంటుంది, అయిపోయింది. 3వ వరం ఏమిటి అడుగున ఆయన అని అంటే, చనిపోయిన తరువాత మానవుల పరిస్థితి ఏమిటి, ఆత్మ అనేది ఒకటి ఉంటుందా ఉండదా? కొంతమంది ఏం ఉంటుంది, ఒక యాతనా శరీరం వచ్చి ఈ ఆత్మను దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పరలోకాలకు వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలు మరి నరకాలు ఇవన్నీ అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకానికి తిరిగి వస్తారు, ఇలా సైకిల్ చైన్ మీద తిరుగుతూనే ఉంటారు అనేది కొందరి అభిప్రాయం. కొందరు చార్వాకులు అనే ఒక మతస్థులు ఉన్నారు. చనిపోతే చాలు, ఇంకేం మోక్షం అదే మోక్షం, కాబట్టి ఇంకేం ఉండదు, జన్మ లేదు, ఆత్మ అనేది వేరుగా ఇంకేం ఉండదని చెప్తారు. కాబట్టి ఈ విషయంలో నాకు సందేహంగా ఉన్నది, కాబట్టి దీన్ని నాకు చక్కగా తెలియజేయండి. చనిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంటుందా ఉండదా, ఏమిటి దాని పరిస్థితి అని అడిగాడు. ఆయన నచికేతుడు అడిగిన ఆ యమధర్మరాజు ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించి ఏ విధంగా చెప్పాడు గురుగారు? ఎప్పుడైతే నచికేతసుడు అడిగాడో అది చాలా విలువైంది కనుక, ఓ కుమార, ఇది దేవతలకు కూడా తెలుసుకోవటం కష్టం దీని గురించి, కాబట్టి ఈ వరం కాకుండా ఇంకొక వరం ఏదైనా ఇవ్వండి అని, ఇంకొక వరం ఏదన్నా అడగమని చెప్తాడన్నమాట. ఎవరు? యమధర్మరాజు. మరి ఎందుకని వద్దంటున్నావు అని ప్రశ్న వేసినప్పుడు ఈ సమస్త భోగాలు ఆయన ఏం చెప్పాడు, ప్రపంచంలో ఎంతవరకు ఎవరికి లేనటువంటి భోగాలను ఇస్తా, ఎంతో తరగని సంపదలను ఇస్తా, 1000 మంది సేవకులను ఇస్తా, ఐశ్వర్యాలను ఇస్తా, సిద్ధుల్ని ఇస్తాను, ఇంతవరకు రికార్డ్ బ్రేక్ అయ్యేటట్టుగా నీకు సమస్త భోగాలను ఇస్తాను, కాబట్టి నువ్వు వాటిని స్వీకరించు అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, భోగాహ భవమహ రోగాహ, భోగాలు చివరికి రోగాలను తెస్తాయి, శరీరంలో ఉండేటువంటి శక్తిని అంతా లాగేస్తాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా బ్రాందీ తాగాడు అనుకోండి, విశేషంగా తాగి అనారోగ్యంతో చనిపోయిన వాళ్ళు 1000 మంది ఉండాలి. ఇట్లా శరీరాన్ని పతనం చేస్తాయి కనుక ఈ భోగాలు నాకు వద్దనే వద్దు, మీరే ఉంచుకోండి అని నాకు అడిగిన వరాన్ని ఇస్తే నాకు అదే చాలా, అంతకంటే ఇంకేమి నాకు అవసరం లేదు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు చాలా సంతోషపడి, నైనా నాకంటే నువ్వు గొప్పవాడివి, ఈ యమ పదవి కావాలని నేను స్వీకరించాను, కానీ నువ్వు ఏది వద్దు అంటున్నావు అని అంటే నువ్వు చాలా గొప్పవాడివి, స్తుతింపదగిన వాడివి అని చాలా సంతోషపడి, ఇక నీకు ఆ 3వ వరాన్ని గురించి తెలియజేస్తాను అని మొదలుపెట్టాడు అన్నమాట. దాని గురించి ఎలా చెప్పుకుందాము, అది చాలా విశేషమైనటువంటిది అన్నమాట. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాను మన్యేసు సంయంతి యథా కర్మ యథా శృతం. భగవంతుడు చెప్తున్నాడు, జనులు అనేక రకాలుగా ఉంటారు, ఈ దైవ మార్గం రారు. కొంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళు గురువులు సేవించి ధనులైపోతారు. కానీ మామూలు వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ ఆత్మ ఏమవుతుంది అని అంటే, చనిపోయిన తర్వాత కొంతకాలం పైలోకాల్లో ఉండి వాళ్ళ కర్మలను అనుసరించి ఉండి మళ్ళీ ఆ కర్మఫలాలు అయిపోగానే తిరిగి భూలోకానికి వచ్చి అనేక రకాల జన్మలను పొందుతూ ఉంటారు. జరాయుజములుగా, అండజములుగా, శ్వేతజములుగా, ఉద్భిజములుగా, స్థావర జంగమాదులుగా పుడుతూ ఉంటారు.
జరాయుజములు అంటే మావి నుండి పుట్టేవి జంతువులు, ఆవులు, గేదెలు ఉంటాయి కదా. ఈయన తర్వాత మావి అని వస్తుంది, అది ఆకలితోటి తినేపోతుంది. దాన్ని యజమాని అక్కడి దాన్ని తీసేస్తాడనమాట. దానిలో ఈ బిడ్డ ఉంటుంది అనమాట. అది తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. దాన్ని మావి అంటారు, దాన్ని జర అంటారు. జరాయుజ మావి నుండి పుట్టేవి కాబట్టి ఈ జంతువులు వీటిని జరాయుజములు అంటారు. అండజములు అంటే గుడ్డు నుండి పుట్టేవి పక్షులు మొదలైనటువంటి బల్లులు, తొండలు ఇలాంటివి అన్నమాట. స్వేదజములు అని అంటే చెమట నుండి పుడతాయి. కొంతమందికి మాతృదేవతలకి శిరస్సులో పేరు ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. తర్వాత మంచాల్లో నల్లులని ఉంటాయి, ఇవి చెమట ఇట్లాంటి వల్ల అవి ఏర్పడతాయి అన్నమాట. ఇవి ఉద్భిజ్యములు అంటే భూమిని పెకలించుకొని వచ్చే వాటిని ఉద్భిజ్యములు అని అంటారు. వృక్షాలు, ఇంకా పర్వతాలు, ఇట్లా వాళ్ళ కర్మలను అనుసరించి ఇలాంటి రకరకాల జన్మల్లో ఇక తిరుగుతూనే ఉంటారు వాళ్ళు, మామూలు వాళ్ళు. అట్లా కాకుండా చక్కగా శ్రేష్టమైంది మానవ జన్మాన్ని తెలుసుకొని గురువుల దగ్గర ఈ వేదాంత విచారణ, ఉపనిషత్, కఠోపనిషత్తే ఉందనుకోండి, దీని గురించి చక్కగా శ్రవణం అయిన తర్వాత మననం అంటే ఏం చెప్పారని మరలా విచారణ చేసుకుంటాం. నిధిధ్యాస చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే నేను ఇంతవరకు తెలియక ఈ దేహేంద్రియాలే అనుకున్నాను, ఇది నేను కాదు, నాది కాదు, నేను సాక్షాత్తుగా పరమాత్మని అనేటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. అందుకని ఓ నచికేత, మామూలు వాళ్ళ పరిస్థితులు జనన మరణాల్లో ఉంటాయి. ఉత్తముడైనటువంటి వాడు ఇక భగవంతుడిగా ఉండిపోతాడు. ఇక ఆయనకి జనన మరణాలు ఉండవు, మోక్షాన్ని పొందుతాడు. మోక్షం అంటే ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపంగా ఉంటుంది. ఇక ఆ దుఃఖం అనేది ఉండదు, జన్మలు ఉండవు, ఎల్లప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటాడు. గురుగారు, మనం ఈ గురువు గారిని ఆశ్రయించాలి, ఇదంతా తెలుసుకోవాలి అంటే అందరికీ సాధ్యం కాదు కదా. అది అందరికీ సాధ్యం కాదు. అందుకనే మనుష్యాణం సహస్రేష్ కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని భగవంతుడు గీతలో కూడా చెప్పాడు. వేలాది మంది మనుషుల్లో, లక్షలాది మంది మనుషుల్లో ఏ ఒక్కరో ఈ మార్గానికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో కొంతమంది మళ్ళీ ఫెయిల్ అయిపోతుంటారు. సూర్య భగవానులాగా, చంద్ర భగవానులాగా ఒకళ్ళో ఇద్దరు చివరి వరకు దాన్ని సాధించి నేను పరమాత్మని, ఈ శరీరం నేను కాదు, ఐ ఆమ్ నాట్ గ్రాస్ బాడీ, ఐ ఆమ్ నాట్ కాజల్ బాడీ, ఐ ఆమ్ నాట్ సెటిల్ బాడీ, 3 శరీరాలు అంటున్నాను, స్థూలం, సూక్ష్మం, కారణం. ఈ 3 శరీరాలు నేను కాదు, నేను సాక్షాత్తుగా పరమాత్మని అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. అంటే ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఏ విధంగా మనకి ఉంటాయి అని మనం ఎలా తెలుసుకోవాలి? అంటే కారణ రూపం అంటే ఏంటి, కార్యం అంటే ఏంటి అనేది ఎలా తెలుసుకోవాలి? స్థూల శరీరం అంటే కంటికి కనిపించేది. ఇది పంచభూతాల యొక్క నిర్మాణం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ 5 ఎలిమెంట్స్ ద్వారా ఈ శరీరం ఏర్పడింది. మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ భూమి. మనలో ఉండే రక్తం జలానిది. మనలో జఠరాగ్ని అని వేడి ఉంటుంది. ఈ వేడి అగ్నితత్వాన్ని. మనం గాలి పీలుస్తూ వదులుతున్నాం. ఒకరోజుకి 21,600 సార్లు శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. పీల్చేటప్పుడు సో, ఉలేటప్పుడు హం. అది ఒక దివ్య మంత్రం అన్నమాట. సోహం. పదవి భాగం చేస్తే సహా అహం. అహం నేను, సహా పరమాత్మని అని అర్థం. ఆ వాయువంతా వాయుతత్వం. మన కడుపులో ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ ఆకాశం. కాబట్టి ఇది కనిపించే ఈ స్థూల శరీరం పంచభూతాలది. కాబట్టి ఇది నీకు తెలియబడుతుంది. కాబట్టి తెలుసుకునే నీవు దీనికంటే వేరుగా ఉన్నావు. వేరుగా ఉన్న నీవు ఒక స్త్రీవి కాదు, పురుషుడివి కాదు, జీవుడివి కాదు, ఆకాశంలాగా పూర్ణమైనటువంటి పరమాత్మవి అని తెలుసుకోవాలి. సూక్ష్మ శరీరం అని అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణాలు 5, మనస్. వీటి ద్వారా ఏర్పడిన దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ముఖ్యంగా మనసు మనకు తెలుస్తుంది. మన మనసు బాగుందా లేదా అని మనకు తెలుస్తుంది. తెలియబడే మనసు కంటే మనం వేరుగా ఉంటాం. ఇప్పుడు నా శరీరం అంటే శరీరం వేరు, మనం వేరు. నా ఇల్లు అంటే ఇల్లు వేరు, మనం వేరు. అట్లాగే నా మనసు అంటే మనసు వేరు, మనం వేరు. 3వ శరీరం కారణ శరీరం అంటారు. అది అజ్ఞాన రూపంగా ఉంటుంది. మామూలు వ్యక్తిని మీరెవరండి అని అంటే నేను పలానా రామయ్యనో, శివయ్యనో, అమ్మ అయితే సీతమ్మనో, లక్ష్మీదేవనో చెప్తారు. అంటే వాళ్ళు శరీరమే తాను అనుకుంటారు. పరమాత్మ నేననే జ్ఞానం వాళ్ళకి లేదు. ఆ అజ్ఞానం 3వ శరీరం. ఈ మూడింటికంటే మనం వేరుగా ఉంటాం. ఆ వేరుగా ఉండే పరమాత్మే మన యొక్క నిజస్వరూపం. అదే అందరి యొక్క స్వరూపం. ఈ పరమాత్మలో మనలోనే ఉన్నాడు. ఈ పరమాత్మ అంత సర్వాంతర్యామి అని మనం ఎలా తెలుసుకుంటాం?
ఎలాగో అని అంటే అధికారిగా ఉండాలి అంటుంది శాస్త్రం. అధికారి ఇప్పుడు డాక్టర్ అవ్వాలనుకోండి ఎంబీబీఎస్ అయి ఉండాలి, ఇంజనీర్ అనుకోండి బీఈ అయి ఉండాలి, అట్లా టీచర్ అనుకోండి బీఈడీ ట్రైనింగ్ అయి ఉండాలి. అట్లాగే ఈ తత్వాన్ని బాగా తెలుసుకోవాలంటే అధికారిగా ఉండాలి. ఏమిటి అధికారం అని అంటే 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. 4 ధర్మాలు కలిగిన వాడు అధికారి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము అని 4. అనిత్యము ప్రపంచం, సత్యం పరమాత్మ. ఈ వివేకం బాగా కలిగి అనిత్యమైనటువంటి ఈ ప్రపంచం నాకు అవసరం లేదు, పరమాత్మే నాకు కావాలి అనేది ఆ వ్యక్తికి దృఢంగా ఉంటుంది అన్నమాట. అది ఆ తర్వాత ఇహామోత్సార్థ ఫలభోగ విరాగ్. ఈలోక విషయాలు పరలోక విషయాలు కూడా దుఃఖ మిశ్రితాలు, ఆది అంతము కలిగినటువంటివి, క్షణభంగురాలు. కాబట్టి ఇవి నాకు అవసరం లేదు అని ఈలోక పరలోక విషయాలు అన్నిటి యందు కూడా ఆయనకి వైరాగ్యం. ఎట్లా వైరాగ్యం అంటే యథైవ కాకవిష్టాయాం, కాకి మలం ఉన్నది ఎవరికి కూడా గౌరవం ఉండదు కదా, అట్లా ఈ ప్రపంచ విషయాలు ఈ లోకం కావచ్చు పరలోకాలు కావచ్చు అన్నీ కూడా క్షణభంగురాలు, కాబట్టి నాకు అవసరం లేదనే దృఢమైనటువంటి దాన్ని ఇహామోత్సార్థ ఫలభోగ విరాగము అని అంటారంటే పూర్ణ వైరాగ్యం అన్నమాట. ఇంకా సాధన చేయగా ఈ గుణాలు గుణకార్యాలు వీటి యందు కూడా వైరాగ్యం కలిగిపోద్ది. ఇంకా హైయెస్ట్ టాప్ అన్నమాట. ఆ విధంగా గురువుగారు చాలా విపులీకరించి చెప్పారు. ధన్యవాదాలు గురువుగారు. ఇది ఈనాటి మంత్రమహిమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. శమాధి షట్క సంపత్తి అని 6 ఉంటాయన్నమాట. శమం అంటే అంతరింద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు, మనసు నిగ్రహం కలిగి ఉంటాడు. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడు. తర్వాత ఉపరతి ఆ విషయాలను ఉండి మనసు అంతర్ముఖం చేసుకొని ఆ స్థితిలో ఉంటాడు. తర్వాత తితిక్ష అంటే ఓర్పు కలిగి ఉంటాడు. తర్వాత శ్రద్ధ సమాధానం. శ్రద్ధ అంటే గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు ఇది ముమ్మాటికి ఇంతే అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని శ్రద్ధ అంటారు.